ఒక కాకి చాలా దప్పికగా ఉంది. నీళ్లు దొరకట్లేదు. కాని తెలివి మాత్రం ఉంది. ఏం చేసిందంటే చూద్దాం. వేసవికాలం. ఎండ చాలా వేడిగా ఉంది. ఒక కాకి చాలాసేపు ఎగురుతూ నీళ్లు వెతుకుతోంది. చెట్లు చూసింది, నీళ్లు లేవు. పొలాలు చూసింది, నీళ్లు లేవు. నదులు చూసింది, అవి ఎండిపోయాయి. కాకి చాలా అలసిపోయింది. దప్పికతో నోరు పెడచగట్టుకుపోయింది. ఇక నీళ్లు దొరకవేమో అని నిరాశగా కూర్చుంది. అకస్మాత్తుగా ఒక చెట్టు కింద ఒక కుండ కనిపించింది. కాకి వేగంగా ఎగిరి వెళ్ళింది. కుండలోకి తొంగి చూసింది. నీళ్లున్నాయి, కాని నీళ్లు చాలా కింద ఉన్నాయి. కాకి ముక్కు అందట్లేదు. మళ్ళీ ప్రయత్నించింది, కాని ముక్కు నీళ్లకు చేరట్లేదు. కాకి నిరాశపడలేదు. తెలివిగా ఆలోచించింది. కాకి చుట్టూ చూసింది. అక్కడ చాలా చిన్న రాళ్లున్నాయి. కాకికొక మంచి ఆలోచన వచ్చింది. అది ఒక్కో రాయి తీసుకుని కుండలో వేయడం మొదలుపెట్టింది. టప్ టప్ టప్. 1 రాయి, 2 రాళ్ళు, 3 రాళ్ళు, 10 రాళ్ళు, 15 రాళ్ళు. నెమ్మదిగా నీళ్లు పైకి రాసాగాయి. కాకి ఆగలేదు. మరిన్ని రాళ్లు వేస్తూనే ఉంది. చివరకు నీళ్లు కుండ అంచువరకు వచ్చాయి. కాకి తన ముక్కుతో నీళ్లు తాగింది. చల్లని నీళ్లు గొంతులోకి వెళ్లాయి. దప్పిక తీరింది. కాకి సంతోషంగా అరిచింది, కా కా కా. పట్టు వదలకుండా ప్రయత్నించింది. తెలివిగా ఆలోచించింది. విజయం సాధించింది. ఈ కథ యొక్క నీతి: ఎప్పుడూ నిరాశపడకండి. కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించండి. పట్టు వదలకపోతే ఏ కష్టమైనా తప్పకుండా గెలవచ్చు. చిన్న కాకి కూడా తెలివిగా ఆలోచించి గెలిచింది. మీరు గెలవగలరు. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు పంపండి. సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి కథలో కలుద్దాం. జై హింద్.